హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం తీసుకున్న హిమాలయన్ 450కి ఫస్ట్ టైం పూజ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ మై హిమాలయన్ 450. చూసేదానికి చాలా 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 బాగుంటుంది. తోలేటప్పుడు కూడా ఇంకా బాగుంటుంది. రేట్ అదిరిపోయింది. 4 లక్షలు పెట్టి ఈ బండి తీసుకుని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంత ఖర్చు పెట్టి తీసుకున్నప్పుడు దీంతో మనం అంతే సంపాదించగలగాలి కూడా కదా. సో మనం దీనికి పూజ చేయించడానికి, మన బండిని పూజ చేయించేదానికి సెంటర్ స్టాండ్ వేసినాము. నేను సెంటర్ స్టాండ్ వేయడం కష్టమైతే ఆ బ్రదర్ వచ్చి హెల్ప్ చేశారు. అది చాలా హ్యాపీ. నాకైతే సెంటర్ స్టాండ్ వేయడం నేను ఫస్ట్ టైం చూసిన. అదే చెప్పండి, నాకు సెంటర్ స్టాండ్ వేసేది రాదు. చూస్తున్నారు కదా, ముసనూరు ఆంజనేయ స్వామి గుడి. నాకు ఇక్కడికి ఒక ఇష్యూ ఒకటి మాత్రం నాకు జరిగింది నాకు లైఫ్లో. సో అది ఏదో ఒక రోజు నేను ఫేమస్ అయినప్పుడు మాత్రం దాన్ని బయట పెడతాను, మీకు చెప్తాను, నేనే చెప్తాను. ఇదైతే కొంచెం పవర్ఫుల్ అయిన గుడి ఫ్రెండ్స్. మనమైతే ఈ గుడిలో పూజ చేయించుకోవడం చాలా గొప్ప అనే నేను అంటాను. అయితే ఈ గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నాము ప్రస్తుతానికి. ఆడాడ ఇలా చూడండి, ఆర్టికల్ ఎంత బాగుంటుంది. దేవుళ్ళ బొమ్మలు, ఆ గుళ్ళో ఆర్ట్స్. ఈ కాలంలో కూడా ఇలాంటి గుడి కట్టడం అనేది కొంచెం బాగా అందంగా కట్టారు. అయితే గొప్ప అని చెప్పాను, కానీ చాలా అందంగా ఉంటుంది. మనమైతే మొత్తం ఇక్కడికి వచ్చినప్పుడు 11 ప్రదక్షిణాలు చేయాలి. నేను ఫస్ట్ ఏమో చిన్న మిస్టేక్ వల్ల 5 ప్రదక్షిణాలు చేశాను. ఫస్ట్ ఏమో 5 ప్రదక్షిణాలు చేసేసాను. తర్వాత తెలిసింది 11 ప్రదక్షిణాలు చేయాలంట. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిలో మనం కొన్ని ప్లేసెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా మిగిలిన ప్లేసెస్ కోసం అనేసి మనం తొందరలో మిగిలిన బ్లాగ్స్ కూడా గట్టిగా ట్రై చేయాలి. మనం ప్రస్తుతానికి వచ్చేసి హిమాలయంతో ఫస్ట్ రైడ్ ఆడికి పోతాం అనేది క్లారిటీ నాకు కూడా లేదు. ఫస్ట్ పూజ చేయించుకోవాలన్నది వరకే నాకు ఐడియా ఉండేది. తర్వాత ఆడికి పోవాలన్నది ఐడియా లేదు. నేను ప్లాన్ ఎక్కడా చేయలేదు, ఎందుకంటే మనం ప్లాన్ చేసింది ఏది జరగదనేసి నేను ప్లాన్ చేయలేదు. పైగా కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ వలన నేను ఆల్మోస్ట్ 1 వీక్ దాకా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దానికోసమే పూజకి ఇంత లేట్ అయింది. ఓం గౌడాయ నమః. ఓం ఏకర్ణికాయ నమః. సంభోరాయ నమః. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన బండికి బొట్లు పెట్టేసినారు స్వామి. ఆ స్వామి ఇక్కడ పూజారి, లోపల ఆంజనేయ స్వామి ఉంటారు. ఈయనైతే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. నేను కళ్ళారా చూశాను. మీరు నమ్మినా నమ్మకుండా ఇక్కడ 11 ప్రదక్షిణలు చేసి మీరు ఏం కోరుకున్న కంపల్సరీగా జరుగుతుంది. నాకు జరిగిన వాళ్ళు చెప్పినారు, కానీ జరగని వాళ్ళు అయితే ఎవరు ఇంతవరకు అయితే చెప్పలేదు. సో నాకే 2-3 విషయాలు జరిగినాయి. సో దానికనేసి నేను అంత
ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. సో ఎవరైనా కానీ కావాలి దగ్గరలో ఉంటే ఇక్కడికి మాత్రం సందర్శించండి. మద్దర్పాడు ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. స్వామి కాడ తాయెత్తు తీసుకుంటే ఎటువంటి కీడులున్నా అన్నీ కూడా పోతాయి. నాకైతే 2 సార్లు కొంచెం బాగాలేకుండా వచ్చింది. స్వామివారు తాయెత్తు వేసిన పని అదైతే నాకు కొంచెం బాగా అయింది. సో దానికని నేను అంత ఖచ్చితంగా చెప్తా ఉండేది. ఒకటి వచ్చేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా బాగాలేనప్పుడు స్వామివారు తాయెత్తు వేశారు. అప్పుడు కూడా కొంచెం బాగా అయింది. వాళ్ళకి బాగాలేని వాళ్ళకి కూడా మా ఇంట్లో వాళ్ళకి నిజంగానే బాగా అయింది. స్వామివారి తాయెత్తు చేస్తే కొంచెం అంత పవర్ఫుల్గా వేస్తారు. మన బండికి బొట్లు వేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా కంప్లీట్ లుక్. చూసేదానికి కూడా బొట్లు పెట్టినప్పుడు ఇంకొంచెం బాగుంది. మనం కొంచెం పొడుగ్గా తెచ్చినట్టే బాగుండేది. నిమ్మకాయలకి కొంచెం చిన్నగా తెచ్చాను. సో దానికనేసి ఇది ఇడే వేశారు. నేను ఈ నుంచి వేయించుకుందాం అనుకున్నాను. అది బైండింగ్ వైర్ అనేది చిన్నదిగా తేవడం వలన ఆ కొంచెమే పెట్టుకోవాల్సింది వచ్చింది. మాల పూలమాల ఇది ఇక్కడ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
నువ్వు ఇట్లా అయితే కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై రంజనీయ. జై రంజనీయ. జై రంజనీయ. జై రంజనీయ. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టోటల్ బ్లాగ్ అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది. మన బండి అయితే చూస్తున్నారు కదా, పూజ చేపించేసాను. పూజ చేపిస్తే ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది, అంతే ఇంకేం లేదు అంతకు మించి. మనమైతే ఇప్పుడు పూర్తి ప్రొటెక్షన్ అనుకోండి, మన హిమాలయన్ ఫోర్స్కి మొత్తం పూజ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఆడికాడి తీసుకెళ్ళచ్చు. సో నేను ఇన్ని రోజులు ఆగిండేది వచ్చి పూజ చేయించడం కోసమే. పూజ నేను చేయించుంటే మన ఫస్ట్ బ్లాగ్ మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను. సూపర్గా వస్తాయి చూడండి. హిమాలయన్ ఫోర్స్కి నాకు చాలా ఆలోచన ఉన్నాయి. సో అది కంప్లీట్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో బ్లాగ్ అనేది కంప్లీట్ అయింది. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మీ అమూల్యమైన మీ అమూల్యమైన టైంని కేటాయించడానికి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు నా మీద ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.